హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది అని ప్రచారం అయితే మళ్ళీ మొదలయ్యింది. ఖాళీగా ఉన్న ఆ 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారనే టాక్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఫారెన్ టూర్ లో ఉన్న ఏఐసిసి నేత రాహుల్ గాంధీ గారు ఈ వీకెండ్ లో ఢిల్లీకి చేరుకుంటారు. తెల్లారి లేదా మరునాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఢిల్లీ వెళ్లి కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకాలం పెండింగ్ లో ఉన్న పిసిసి అధ్యక్షుడి ఎంపిక ఈ మధ్య క్లియర్ అయింది. దీంతో అధిష్టానం కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని కేబినెట్ లో 12 మంది ఉండగా మరో 6 మంత్రులుగా తీసుకోవచ్చు. అయితే ఖాళీగా ఉన్న 6 స్థానాలను ఒకేసారి భర్తీ చేయాలి అని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్నిటిని ఖాళీగా ఉంచడం వల్ల ఆ పదవుల కోసం పైరవీలు పెరిగితే అనవసర వివాదాలు తలెత్తుతాయి అనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. అయినా పూర్తిస్థాయి క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకోలేకపోయిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తే అడ్మినిస్ట్రేషన్ పై ఫోకస్ పెట్టవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సైతం భావిస్తున్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఎవరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం మాత్రం లేనట్లే తెలుస్తుంది. దీంతో 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. మంత్రి పదవి కోసం రెడ్డి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం క్యాబినెట్ లో 4 అసామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా ఈ మధ్య జరిగిన ప్రభుత్వ పదవుల భర్తీల్లో రెడ్డి లీడర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో విస్తరణలో అన్ని వర్గాల వారికి ప్రయారిటీ ఇవ్వాలి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగా కేబినెట్ లోకి ఏ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై చర్చించేందుకు ఫారెన్ టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నేరుగా రాహుల్ గాంధీ గారిని కలిసి చర్చించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మంత్రి పదవి దక్కించుకునేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటూ లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం తీవ్రంగా కష్టపడ్డామని ఆయన ఏఐసిసి లీడర్లకు వివరిస్తున్నట్లు సమాచారం. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం సోదరులు చెన్నూరు వివేక్ అలాగే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం పోటీ పడుతున్నారు. అలాగే నల్గొండ జిల్లాలో కీలక లీడర్ అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ యొక్క మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. చూడాలి మరి కేబినెట్ లో మంత్రులుగా ఏ ఎమ్మెల్యే అవకాశం దక్కించుకుంటాడు.